హాయ్ ఆల్. నిన్న మీరు క్రిస్మస్ లైట్స్ వీడియో చూసారు కదా. ఒకవేళ చూడకపోయి ఉంటే నా పేజ్లో ఉంది, వెళ్ళి చూసేయండి. దానికి కంటిన్యూషన్ ఇది ఫైనల్ వీడియో అండ్ పార్ట్ 2 కూడా ఇదే అనుకోండి. ఈ స్ట్రీట్ మొత్తంలో సూపర్గా డెకరేట్ చేసిన ఇల్లు ఇదైతే. కొంచెం లోపలికి వెళ్ళి చూస్తున్నాం కదా ఇక్కడ. సో ఇదంతా ఇంటి బయటే. సో లైట్స్ అంట, లోపలంట, ఇంకా చాలా చాలా బాగుంది. మనకైతే కొన్ని ప్లేసెస్ కూడా ఒక చోట పెట్టారు, అక్కడ కూర్చొని నిలబడి ఫొటోస్ దిగొచ్చు అనేసి. నాకైతే సూపర్గా నచ్చేసింది. లాస్ట్ ఇయర్ కానీ ఆ పోయిన ఇయర్ కానీ ఇంటి బయట నుంచే చూసాం కానీ లోపలికి వెళ్ళే ఛాన్స్ రాలేదు. సో నాకు ఇది ఫస్ట్ టైం అనమాట ఇట్లా లోపలికి వచ్చి చూడటం. చాలా ఎగ్జైట్ అయిపోయాను. వీళ్ళు ఇక్కడ అలాగే డొనేషన్స్కి కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ముందే చెప్పారు, ఇది నేను ఫేస్బుక్ పేజ్లో కూడా చూసాను, అక్కడ డొనేషన్ కలెక్షన్ ఉంది, ఎవరికైనా నచ్చితే ఇవ్వచ్చు అని. అండ్ బయట ఒకటి ఐస్ క్రీమ్ బండి అండ్ ఫుడ్ ట్రక్ ఒకటి పెట్టారు. దాంట్లో కనుక మీరు ఏదైనా కొనుక్కుంటే అక్కడ వచ్చే డబ్బులు కూడా మొత్తం డొనేషన్స్కే వెళ్ళిపోతాయి అనేసి. ఇవి కాకుండా కొన్నిసార్లు వీళ్ళు ఇక్కడ చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఏవో ఒకటి అమ్ముతూ ఉంటారు, అవి కనుక మనం కొనుక్కుంటే అవి కూడా డొనేషన్స్కి వెళ్తాయి అంట. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఇంకా ఇంకా అప్డేట్స్ కావాలి అనుకుంటే లేదా ఆస్ట్రేలియా గురించి తెలుసుకోవాలి అంటే ప్లీజ్ డూ లైక్, సపోర్ట్, సబ్స్క్రైబ్ ఆస్ట్రేలియా అల్లరి.